హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్లో వర్గములు వర్గమూలాలు గురించి నేర్చుకుంటాము. ఇందులో వర్గం అంటే ఏంటి, వర్గమూలం అంటే ఏంటో తెలుసుకుంటాము ఈ వీడియోలో. తర్వాత పరిపూర్ణ వర్గములు అంటే ఏంటి, తర్వాత ఒకట్ల స్థానంలో యూనిట్ ప్లేస్లో ఏ నంబర్ ఉంటే అది ఖచ్చితంగా వర్గం అవుతుంది అనేది తెలుసుకుంటాం. తర్వాత 1 నుంచి 20 వరకు వర్గం ఎలా కనుక్కోవాలో చెప్తాను. తర్వాత ఇది మాత్రం కరెక్ట్గా మీరు నేర్చుకునేయాల్సిందే. ఇవి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక టిప్ ఒకటి చెప్తాను, ఓకే, ఈ వీడియోలో. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేస్తామంటే వర్గము, ఇక్కడ ఫస్ట్లో మనకి చతురస్ర వైశాల్యం ఈక్వల్ టు భుజము ఇంటూ భుజము ఇచ్చారు. అంటే చతురస్రంలో 4 భుజాలు కూడా సమానంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఏ అయితే ఇది కూడా ఏనే. అంటే చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమి అంటే భుజము ఇంటూ భుజం అంటే ఏ ఇంటూ ఏ. దీన్ని ఎలా రాస్తాము, ఏ స్క్వేర్. ఈ విధంగా ప్రతిదీ కూడా అంతే. దీన్ని మనము వర్గము అని అంటాం. ఇప్పుడు 2 స్క్వేర్ అనుకోండి, ఇక్కడ 2 2 4 కదా, ఇది 2 యొక్క వర్గం. ఇది సంఖ్య అయితే ఒక నంబర్ అనుకుంటే దీని యొక్క వర్గము 2 స్క్వేర్ అన్న రాసుకోవచ్చు, లేదా 4ను కూడా వర్గం అని చెప్తాం. దీన్ని వర్గమూలము అంటాం, ఓకేనా. నెక్స్ట్ మనము ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఇప్పుడు 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు ఆల్రెడీ మీకు టచ్ ఉంటుంది. జస్ట్ ఊరికే ఒక ఐడియా కోసం చెప్తున్నా. 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్. ఇది మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 అని అర్థం కదా. ఒకటిలో ఎంత, 1. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 2 2 4. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3, 3 3 9. ఈ విధంగానే 4 స్క్వేర్ అంటే 4 16, 5 5 25, 6 6 36, 7 7 49, 8 8 64, 9 9 81, 10 10 100, ఓకేనా. ఇక్కడ అన్నిట్లో కూడా లాస్ట్ అంటే వన్స్ ప్లేస్లో ఏది ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9, ఇక్కడ 6 ఉంది, 5 ఉంది. మళ్ళీ ఇక్కడ 6 అనేది రిపీట్ అయింది, 9 రిపీట్ అయింది, 4 రిపీట్ అయింది, 1 0. అంటే ఏ నెంబర్ అయినా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఇప్పుడు క్రింది వాటిలో ఏది పరిపూర్ణ వర్గం అవుతుంది ఆ విధంగా ఇచ్చి, ఇప్పుడు ఏదైనా మన ఇష్టం ఏదో ఒక నెంబర్ ఇచ్చి లాస్ట్లో 0 కానీ, ఇక్కడ చూసారా 1 4 9 6 5 0 ఉంటే మనం కళ్ళు మూసుకొని ఇది వర్గ సంఖ్య అని చెప్పచ్చు, ఓకే, పరిపూర్ణ వర్గం అవుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు ఇంకేదన్నా కూడా ఎంత పెద్ద నెంబర్ అన్న ఉండి లాస్ట్లో ఇప్పుడు 1 ఉందనుకోండి, ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. ఒకవేళ అది కాకుండా ఇంకేదన్నా అంటే ఇవి కాకుండా ఏది, ఒకవేళ 3 ఉందనుకోండి, మనం ఇది మొత్తాన్ని మనము వర్గం కనుక్కొని ఇది అవుతుందా కాదా అని చెప్పడం కంటే కూడా ఇక్కడ యూనిట్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇది కాదు అని చెప్పొచ్చు. ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ కొన్ని ఇచ్చారు, పరిపూర్ణ వర్గాలు అగునా ఎలా చెప్పగలరు అని. దీన్నైతే మనము చెయ్యకుండానే చెప్పేయచ్చు. ఎట్లా అంటే ఇక్కడ మనం నేర్చుకున్నాం 0 1 4 5 6 9 ఇవి కానీ ఉంటే అవి ఖచ్చితంగా వర్గ సంఖ్యలు అని. మీరు ఇక్కడ ఉండే దాన్ని బట్టి కూడా మీరు చూడండి, 1 4 9 6 5 మళ్ళీ ఇవి రిపీట్ అయినాయి 0, ఇవి కానీ ఉంటే ఇది పరిపూర్ణ వర్గాలు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 7 ఉంది కదా 1ల స్థానంలో, కాబట్టి ఇది కాదు, ఇది పరిపూర్ణ వర్గం అవుతుందా అంటే కాదు. ఇక్కడ 3 ఉంది కదా, ఇది కూడా కాదు. 8 ఉంది, కాదు. 2 ఉంది కదా, కాదు. ఇక్కడ 9 ఉంది కాబట్టి అవుతుంది. ఇక్కడ చూడండి 1ల స్థానంలో 9 ఉంది కదా, ఇక్కడ కూడా 9 ఉంది, ఇక్కడ 9, ఈ విధంగా, ఓకేనా, ఇది అవుతుంది. ఇక్కడ 1, ఇక్కడ ఉంది చూడండి, 1 1 1 వస్తుంది, 9 9 81 వస్తుంది, ఇక్కడ. కాబట్టి ఇవి 2 మాత్రం అవుతుంది, ఇవి కాదు. ఈ విధంగా ఇక్కడ కనుక్కున్నాం కదా. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4,
3 స్క్వేర్ అంటే 9. ఈ విధంగా వీటన్నిటిని ఏమంటామంటే పరిపూర్ణ వర్గం అంటాం. పరిపూర్ణ వర్గం అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇది 10 వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు 11 నుంచి 20 వరకు అది కూడా మీరు నేర్చుకోవాల్సిందే. దీన్ని ఈజీగా చేయడానికి నేను ఒక టిప్ చెప్తాను. ఇక్కడ 11 స్క్వేర్ ఉంది కదా, 11 స్క్వేర్ అంటే 11ని 2 సార్లు గుణించుకోవాలి. 11 × 11. దీన్ని మామూలుగా మనం ఎలా చేస్తున్నాం చెప్తున్నా, ఆ తర్వాత ఈజీగా ఎలా చేయాలో కూడా చెప్తా. ఓకేనా? ఇక్కడ 1తో 1ని గుణిస్తే 1 1లో 1 1 1లో 1. 10ల స్థానంలో ఉండే 1తో గుణిస్తే 1 1. మొత్తం కూడుకుంటే 121 వచ్చింది కదా. ఇలా కాకుండా ఈజీగా ఎలా చేయొచ్చో చూడండి. ఇలా ఉంది కదా, దీన్ని ఫస్ట్ 1 1ల 1 1 1ల 1 అంటే 2 2 నెంబర్లు రాసుకోవాలి. తర్వాత మళ్ళీ దీనికి ఏం యాడ్ చేసుకోవాలంటే ఈ 1కి 1 యాడ్ చేసుకున్నాం అనుకోండి 2 అవుతుంది కదా, మొత్తాన్ని కలిపితే 121 వచ్చింది. ఇది 2 ఈక్వల్ కదా. అదేలాగే 12 స్క్వేర్ చూడండి. 12 స్క్వేర్ని ఎలా వేసుకోవాలంటే 2 2ల 4 1 2ల 1 కదా. మళ్ళీ ఈ 2కి 2 కలుపుకోవాలి. దాన్ని ఇక్కడ అంటే ఫస్ట్ది వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసామనుకోండి 144 వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇప్పుడు 13 స్క్వేర్ ఎలా రాయాలో చెప్తా. 3 3ల 9 0 9 వేసుకోవాలి. 1 1ల 1 0 1 వేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఒక నెంబర్ వదిలేయాలి కదా, 3కి 3 కలుపుకోవాలి, లేదా 3 2ల 6 వేసుకోవాలి. ఓకేనా? 3కి 3 కలిపితే 6 కదా. మొత్తాన్ని యాడ్ చేసామంటే 9 6 169. 13 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 169. అట్లే 14 స్క్వేర్ చూడండి. 4 4ల 16 1 1ల 1 అంటే 0 1 తీసుకుంటాం. ఈ ఫస్ట్ ప్లేస్ వదిలేసి 4 2ల 8 6 9 1 196. 15 స్క్వేర్ అనుకోండి. 5 5ల 25 1 1ల 1 కదా, 0 1 తీసుకుంటాం. ఈ ఫస్ట్ ప్లేస్లో ఉండేది వదిలేసి 5 2ల 10 కదా, ఈ మొత్తాన్ని యాడ్ చేసామంటే 225. లేదు ఇంతంతా ఎందుకు అనుకుంటే మీరు ఇలానే కూడా నేర్చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 16 చూడండి. 6 6ల 36 1 1ల 1. దీనికి 1ల స్థానంలో ఉండేది వదిలేసి 6 2ల 12. దీన్ని యాడ్ చేసుకున్నామంటే 256 చూడండి. నెక్స్ట్ 17 స్క్వేర్ చూడండి. 7 7ల 49 1 1ల 1 అండ్ 0 1. ఇక్కడ ఒక స్థానం వదిలేసి 7 2ల 14 యాడ్ చేసుకున్నామంటే 289 వచ్చింది కదా. ఇదేలాగే 18 స్క్వేర్. 8 8ల 64 1 1ల 1. ఇది ఒకటి వదిలేస్తే 8 2ల 16 యాడ్ చేసుకున్నామంటే 324. 19 స్క్వేర్ అంటే 9 9ల 81 1 1ల 1. ఒక స్థానం వదిలేసి 9 2ల 18. మొత్తం యాడ్ చేసామంటే 361. 20 స్క్వేర్ అంటే 0 0ల 0 2 వేసుకోవాలి. ఓకే, 1 0 కాదు. తర్వాత 2 2ల 4. ఇంక ఇక్కడ వదిలేసి 0 0ల 0నే కాబట్టి యాడ్ చేసుకుంటే 400. ఓకేనా? అర్థమైందా? ఇట్లా ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ మళ్ళీ ఇది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 1ల స్థానంలో ఏదైతే ఉంటే ఏ నెంబర్ ఉంటే 0 1 4 5 6 9 ఇవి కానీ ఉంటే ఇది ఎంత పెద్ద లెక్క అయినా మనము దాని వర్గమూలం కనుక్కోవాల్సిన అవసరం లేదు. అలానే చెప్పేయచ్చు. వర్గ సంఖ్య కనుక్కోకుండానే ఇది అవుతుందా లేదా పరిపూర్ణ వర్గం. ఇక్కడ 9 1 ఉండేది అవుతుంది. నెక్స్ట్ ఇంకా రేపు నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? ఎవ్రీడే మన ఛానల్ని ఫాలో అవ్వండి.
మీకు కొద్ది కొద్దిగా కొన్ని రోజులు అన్నీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.